నమస్కారం. నా చంద్రశేఖర్ కాలనీ పిఎస్సి. మాకు జరిగిన ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కూడా మేము ధర్నా చేయడం జరుగుతున్నది. వర్షం అనక ఏదనకుండా మేము ప్రతిసారి తిరుగుతున్నాము, చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు పైన అధికారులు ఎవరు కూడా మాతోటి చర్చకు కానీ మాతో మాట్లాడతాము అనే మాట కూడా ఇప్పటిదాకా రావట్లేదు. ఎందుకో మాకు కూడా అర్థమైతలేదు. మా చంద్రశేఖర్ కాలనీలో మాతోటి ఆశా వర్కర్కి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజన మేడం గారు ఆమె మనకు అనరాని మాటలు అన్నది సరే వదిలేసినా మేము అక్కడ అన్నని చెప్పి ఒక 20 మంది 30 మంది ముందట కూడా ఆమె ఇట్లా చెయ్యొద్దు అమ్మ, నీ ప్రవర్తనను మార్చుకో, ఇట్లా అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఏ ఆశా వర్కర్ ఎట్లా ఉండాలి అనేది మనకు ఒక జాబ్ చాట్లో లేదు. మేమేం పనులు చేయాలి ఆశా వర్కర్గా, మాకేమున్నది అది మా ఒక జాబ్ చాట్ ఇవ్వండి, మాకు ఒక నోటీస్ లాగా మాకు ఇవ్వండి, ఇది ఇప్పుడు పొద్దున ఈ టైం నుంచి మేము ఇది చేయాలి అని చెప్పి. అట్లా లేకుండా మాతోటి ప్రతి ఒక్క సర్వే చేపిస్తూ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేషనల్ నుంచి ఏదైతే సర్వేలు వస్తున్నాయో అది ప్రతి కింది లెవెల్ నుంచి ఆశా వర్కర్గా మేము చేస్తేనే ఆ సర్వే సక్సెస్ఫుల్గా అవుతుంది, లేకపోతే అది అక్కడికే ఆగిపోతున్నది. కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారనే మేము ఇప్పుడున్న ఈ అధికారులకు అడుగుతున్నాము. ఎందుకని చెప్పి మేము ఇంతగానం సర్వే చేస్తున్నాం, ఏ పని చేయట్లేదు మేము. ఒక్కసారి మా పిఎస్సిలోనే మా ముందటే మా స్టాఫ్ వాళ్ళు అంటారు జాకెట్ కుట్టి ఈ యూనిఫామ్ ఇచ్చిండ్రు, ఈ యూనిఫామ్ ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంత క్వాలిటీది ఇచ్చిర్రు మాకు యూనిఫామ్లు, మీరేసుకునే బట్టలకి మేము కట్టుకునే యూనిఫామ్లకి ఎంత తేడా ఉంది సార్. మేము ఆ జాకెట్ చినిగిపోయింది, మేము ఉతికితే ఆ జాకెట్ లేదని చెప్పి మేము వేరే వేసుకుంటే మీకు జాకెట్ కుట్టి వెళ్ళమ్మా అని ఒకసారి అడుగుతాడు. 5 నిమిషాలు వచ్చిందని చెప్పి ఈ శోభక్కకి అంటే నీకు 5 నిమిషాలు లేట్ వచ్చినావు కదా బైక్ పంపించాలా, నీకు 5 నిమిషాలు లేట్ వచ్చినావు అని మీరు చెప్పే పద్ధతి అది కాదు సార్. 5 నిమిషాలు లేట్ వచ్చినావు అమ్మ అంటే అమ్మ నువ్వు ఒక 5 నిమిషాలు ముందెళ్ళి ఇంటి నుంచి నువ్వు నడుచుకుంటూ వచ్చేసరికంటే నీకు ఈ టైం అవుతుంది అని చెప్పే పద్ధతిలో చెప్పాలి. అట్లా కాకుండా మేము గంధాలు పెట్టుకుంటే మీరు గంధం పెట్టద్దు, ఇప్పుడు జనరేషన్లో బొట్టే పెడతలేరు, మీరు గంధాలు ఎందుకు పెట్టుకుంటారు అని అంటున్నారు. మళ్ళేమో మీకేమో ఎయిమ్స్లు టార్గెట్ చేయాలి అంటారు. ఒక నెలలో ఒక 5 గర్భవతులు నేను రిజిస్ట్రేషన్ చేయాలి. అది కాకపోతే ఒక 2 చేసినాం, ఇంకా 3 డ్యూ ఉన్నారు, 3 చేసినాం ఇంకా 2 డ్యూ ఉన్నారు అని అంటే ఎందుకు నువ్వు సర్వే చేయట్లేదు అని అంటారు. ఎల్ఎంపీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఎయిమ్స్లో రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి, బీపీ షుగర్ వాళ్ళని చూడాలి, టీబీ పేషెంట్లను చూసుకోవాలి, క్యాన్సర్ వాళ్ళని చూసుకోవాలి, బోధకాలు వాళ్ళని చూసుకోవాలి, జ్వరం వాళ్ళని చూసుకోవాలి, ఈ టీబీ వాళ్ళని చూసుకోవాలి. ఎంతమంది ఒక్క ఆశా వర్కర్ ఎన్ని పనులు చేస్తుంది అది మీరు కూడా. నా పేరు శోభ, మాది సిఎస్ కాలనీ చంద్రశేఖర్ కాలనీ. నాది సబ్ సెంటర్ వచ్చి కంటేశ్వరు. 13వ తారీఖు రోజు డెంగ్యూ కేసు వచ్చింది. ఆ డెంగ్యూ కేసులో మేము ఆ రోజే డెంగ్యూ కేసు సర్వే, ఆ రోజే ఇమ్యునైజేషను, ఆ రోజే హెల్త్ క్యాంపు, ఈ 3 పెట్టిన తర్వాత మేము ప్రొద్దున వెళ్ళి డెంగ్యూ కేసు దగ్గర సర్వే చేస్తున్నప్పుడు 4-5 అధికారులు వచ్చిండ్రు. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఏ ఆశ ఇట్రా ఈ ఇంట్లో స్ప్రే కొట్టాలా, ఏ ఆశ ఆ గోడ మీద నంబరే, ఏ ఆశ ఇట్రా అని మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడిన తర్వాత అయినా అధికారులు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత అంజనా మేడం గారు వచ్చి మాకు చెకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె చూడవలసింది ఏంది, అంజనా మేడం మా దగ్గర రిజిస్టర్ ఉందా లేదా చూడాలి, టెమోఫాస్ ఉందా లేదా చూడాలి, గోడ మీద నంబర్ వేసిందా లేదో చూడాలి, లార్వా కిట్ ఉందా లేదా చూడాలి, ఆ తొట్ల నీళ్ళు పోసినా లేదా చూడాలి. ఇవన్నీ చూడకుండా నన్ను చూసి నువ్వు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, నీకు అవసరమా అని నన్ను అడిగింది. అంతమంది ముందట ఇంటి దగ్గర ఒక డెంగ్యూ కేసు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న తర్వాత సరే అది అయిపోయింది వదిలేసినాము, సరే మేడమే కదా అని వదిలేసిన తర్వాత మళ్ళీ క్యాంపు పెట్టిన దగ్గర అంగన్వాడీ సెంటర్కి వచ్చి అక్కడ ఇమ్యునైజేషన్ జరుగుతుంది, హెల్త్ క్యాంపు జరుగుతుంది. అక్కడ ఒక 30-40 మంది ఉన్నారు. వాళ్ళ ముందు మా సిస్టర్ను పిలిచి మీ ఆశాకు చెప్పు ఎందుకు అట్లా పెట్టుకుంటున్నది అని చెప్పేసి అంత గట్టిగా అరిచింది. నేనన్నా సరే మేడం నేను డ్యూటీ బానేస్తా అని నేను అన్న తర్వాత వెనుక ఉన్న గోవర్ధన్ సార్ ఏమన్నాడు, ఐ ఆఫీసర్కి అట్లా మాట్లాడొద్దమ్మా అని అన్నాడు. అంటే మేడం అంటే మేము పడాలా కానీ మేము అనొద్దా మేడంకి, నేనేసి మానేస్తా అని చెప్పి నేను అన్న మేడంకి అని అంటే సరే అనేసి వెళ్ళిపోయింది ఆమె. ఇప్పటి వరకు కూడా మేము ఆమె ఎవరు అనడానికి నన్ను, అది నా సొంత విషయము. నేను అప్పుడే మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మా సిఐటు అక్కను నూర్జక్కను కలిసి ఫోన్ చేసి అక్క ఇట్లా ఉంది పరిస్థితి, మరి నేనైతే ఉన్నా, నన్ను ఇంత ఇన్సల్ట్ చేసింది, నా గల్లీలో నా పబ్లిక్ ముందట నా పరువు పోగొట్టింది అని చెప్పి నేను నూర్జాన్ అక్కను అడిగితే నువ్వేం చేసుకోకరమ్మా నేను వస్తున్నా, నేను వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పి మా ఇంటికి వచ్చి రాత్రి 12 గంటల వరకు నా దగ్గర ఉండి మా ఆయనకు నాకు సంజాయించి చేసి రేపొద్దున మనం కలిసి మాట్లాడదాము అని చెప్పింది. ఇప్పటికైనా అధికారులు దిగొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తారా చేయండి, లేకపోతే సిఐటి తరఫు నుండి యూనియన్ నుండి ఇంకా పెద్ద ఎత్తున మేము
ధర్నా చేయాలని అనుకుంటున్నాము. మొత్తం చూడండి, ఏ పేపర్ చిన్న మ్యాటర్ వచ్చినా మొత్తం పేరు శ్యామల, మాది సైదాపూర్ పిఎస్సి. మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ప్రతి నెల జీతము 30 తారీఖు వరకు వచ్చేది ఇన్సెంటివ్స్, కానీ ఇప్పుడు ఈ నెల రాలేదు. అందుకోసం అని చెప్పేసి మేము ఈరోజు లెటర్ ఇవ్వడానికి వచ్చినాము మా డాక్టర్ గారికి. దానికోసమే ధర్నా చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు 25వ తారీఖు రోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ ఉంది, 1వ తారీఖు హైదరాబాద్లో ఉంది. పాత ప్రభుత్వమే మాకు జీతం కరెక్ట్గా ఇవ్వట్లేదని చెప్పేసి మేము బాధపడుతుంటే కొత్త ప్రభుత్వం అన్న ఇస్తుంది అనుకునేసరికి కొత్త ప్రభుత్వం కూడా అదే మొండి వైఖరిగానే ఉంది. మాకు ఏఎన్సీ టార్గెట్లని, గౌడ్ డెలివరీస్ అని చెప్పేసి, ఆరోగ్య మహిళ అని, టీబీ స్కూటప్స్ అని చెప్పేసి 24 పనులు చెప్తున్నారు. కానీ మిమ్మల్ని తీసుకున్నది ఉచితంగా చేస్తామని వచ్చారు, మీరు ఉచితంగానే చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కాబట్టి మేము ధర్నాకు దిగడం జరిగింది. ఒకవేళ ఈ ప్రభుత్వం మాకు జీతాలు కనుక ఇవ్వకపోతే, ఫిక్స్డ్ వేతనం కనుక చేయకపోతే మేము ఇదే ధర్నాని ఇంకా ఉధృతం చేయడానికి కూడా మేము రెడీ.